కేసముద్రం మండలం కొరకంటపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మాంకాల భాస్కర్ ఒకసారి మనం అడిగి తెలుసుకుంటారు. అన్న నమస్తే. మీరు ప్రచారంలో భాగంగా గడప గడపగా మీరు ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు మీరు ఏమని హామీలు ఇచ్చుకుంటే మీరు ప్రచారంలో పాల్గొంటున్నారు? ప్రజల నుంచి ముఖ్యంగా మంచి స్పందన వస్తుందండి. ప్రజలు కోరుకొండపల్లి గ్రామ ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు, అభివృద్ధి కోరుకుంటున్నారు. వాళ్ళు ఓటర్ల నుంచి వాళ్ళ దగ్గర ఉన్న సమస్యలు మీ దృష్టికి ఏం తీసుకొస్తాం? కొన్ని సమస్యల్ని మాత్రం గుర్తించడం జరిగింది. అవి చాలా నీడ్ సమస్యలు. ఒకటి, వాటర్ ప్లాంట్ నిర్మించడం. రెండు, గ్రామ పంచాయతీని నిర్మించడం. దాని నిర్మాణం కోసం స్థలాన్ని కేటాయించి నిర్మించి ఇస్తాను. మూడవదిగా, గ్రామ రైతులు చాలా సఫర్ అవుతున్నారండి, ఇబ్బంది పడుతున్నారు. కోతుల నుంచి పంటలను కాపాడాలని, కోతులను బట్టియండి అని చాలా వరకు నాకు రిక్వెస్ట్లు వచ్చినాయి. వాటిని తక్షణమే, గెలిచిన తక్షణమే నేను చేస్తానండి. నాలుగవదిగా, డ్రైనేజ్ ఇష్యూ ఉంది. వాటర్ ప్రాబ్లం ఉంది. వర్షానికి వచ్చిన వాటరు ఇంతకు ముందు ఏదైతే డ్రైనేజీ మురికి కాలువలు ఉన్నాయో అవి మట్టితో కూడుకుపోయి ఉన్నాయండి. వాటిని తీసి, మట్టి తీసి వాటర్ బయటికి వెళ్ళే విధంగా ప్లాన్ చేస్తానండి. మీ ప్రత్యర్థి ఒక ప్రచారం చేస్తాను, మాంకాల భాస్కర్ బీఆర్ఎస్ పార్టీ చూపెట్టినటువంటి సర్పంచ్ అభ్యర్థి స్థానికుడు కాదు అనేది ఒక ప్రచారం చేస్తున్నాడు. మీరేమంటారు దాని మీద? నిజంగా ఇది ఒక పెద్ద జోక్ అండి. ఎందుకంటే నేను ఇక్కడ పుట్టి పెరిగింది ఈ ఊరే, నా ఓటర్ ఐడి ఇక్కడే ఉంది, ఆధార్ కార్డు ఇక్కడే ఉంది, నీ చదివిన స్కూల్ ఇక్కడే ఉన్నది, ఇక్కడే చదువుకున్నా, ఇక్కడే పెరిగిన. మేము చాలా నిరుపేద కుటుంబం. మా అమ్మ, మా నాన్న వాళ్ళ వ్యవసాయ కుటుంబం. మా అమ్మ ఈ చుట్టుపక్కల 4 గ్రామాలకు తెలుసండి. ఎందుకంటే ఆమె చీపురుగట్టలు అమ్మేది. ఇక్కడ ఊరు గ్రామ ప్రతి గడపకు తెలుసండి మా అమ్మ పేరు. మా అమ్మ తెలుసు, మేము తెలుసు. మేము ముగ్గురు అన్నదమ్ములం అయినప్పటికీ అందరినీ కష్టపడి ఒక చిన్న కుటుంబం అండి, చిన్న అనగారిక కుటుంబం మాది. అయినప్పటికీ మా అమ్మగారు, మా నాన్నగారు మమ్మల్ని మంచిగా చదివించి మేము ఈరోజు మా దగ్గర ఎటువంటి లక్షలు కోట్లు ఏం లేవండి. మేమేం రియల్ ఎస్టేట్ జాబులు చేయట్లేదు. గ్రామ ప్రజలకు తెలుసు. నా మీద ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం నిజంగా పెద్ద ఇది హాస్యాస్పదం అండి. అయినా ప్రజలకు తెలుసు నిజం ఏంటో, నా గురించి తెలుసు. అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపిస్తారని కోరుకుంటూ ఈ గ్రామానికి నేను సేవ చేయడానికి వచ్చిన, నేను సర్పంచ్కి వచ్చే ఒక గౌరవ వేతనాన్ని కూడా తీసుకోకుండా ఈ గ్రామానికి సేవ చేస్తానండి. ప్రతి ఒక్క కుటుంబానికి పేరు పేరున నమస్కరించి తెలియజేస్తున్నా, ప్లీజ్ ఓట్ ఫర్ మీ. నాకు ఓటేయండి, నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించండి. నేను ఇక్కడే ఉంటాను. ప్రజలలో ఎక్కువగా ఉన్న సమస్యలు ఏం గుర్తించు, తర్వాత ప్రజలను ఏం ఆపించుకుంటే మీరు ఓటు అడుగుతాం? ఇంతకుముందు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కూడా లేనిపోని అబండాలు చెప్పి మేనిఫెస్టోలో పెట్టినవన్నీ పక్కకు పెట్టి రైతు బంధు, రుణమాఫీ ఇవన్నీ కూడా అవకతవకలు చేశారు. నమ్మించి మోసం చేశారు. కనుక ఈసారి కూడా మోసపోతే మోసపడతారనే ఉద్దేశంగా మేము తిరగడం జరుగుతుంది. జనం కూడా బాగా ఆదరిస్తున్నారు, ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు. కాబట్టి తగిన గుణపాఠం చెప్పాలని మేము మా దగ్గర ఇప్పుడు నిలబడ్డటువంటి అభ్యర్థి మాంకాల భాస్కర్, మంచి యువకుడు, ఎడ్యుకేటెడ్. కాబట్టి ఈ యువకుడు అయితేనే ప్రజలకు సేవ చేస్తాడు అనే భాగంతోనే ఈ ఊరికి తీసుకురావడం అయింది. ఈ సర్పంచ్ ఎన్నికల పోటీ నిలబెట్టడం జరిగింది. అతను ఈ సర్పంచ్ కాకముందుకే స్కూళ్ళ పిల్లలకు షూలు ఇచ్చి, బెంచీలు ఇచ్చిండు. తర్వాత ఇంకా కొన్ని పనులు చేసిండు అతను. అంటే భాస్కర్ సేవా కార్యక్రమంలో ముందున్నాడు. అదే ఇప్పుడు నిలబడ్డటువంటి ప్రత్యర్థి, ఆయన ఉప సర్పంచ్ చేసిండు. ఆయన గ్రామాల లోపల ఏం పని చేయలే. ఆయన చేసినటువంటి అవకతవకలు చాలా ఉన్నాయి. రేపు ప్రజలు గెలిచినాక దానికి ఎట్లా స్పందిస్తారో మీ అందరం చూస్తాను. మాజీ సింగిల్ విండో చైర్మన్ బాలవాయి శ్రీనివాసరెడ్డి గారు. ప్రజలందరికీ నమస్కారం. నేను పుట్టినప్పటి నుంచే కాంగ్రెసు అయినా కూడా ఇప్పుడు నా జెండాను పక్కకు పెట్టి ఈ మన మాంకాల భాస్కర్ తరఫున ప్రచారం చేస్తున్నా. దేనికోసం అంటే ఒక మంచి వ్యక్తి కావాలి, ఒక సేవాగుణం గల్లోడు కావాలి. ఈ మన దేవుని గుడికి కూడా మనోడు 1,00,000 రూపాయలు చందా ఇవ్వడం జరిగింది. ఆయనే చాలా సేవా కార్యక్రమాలు చేస్తాడు. ప్రజలందరూ స్కూల్లో షూస్ ఇచ్చిండు, బుక్స్ ఇచ్చిండు, టేబుల్ ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. సేవా కార్యక్రమాలు చేస్తాడు. జనరల్ సీట్లో కూడా మేము మాంకాల భాస్కర్ని దింపినాం. నేను కూడా నిలబడే అవకాశం ఉంటుంది కదా, అది దాన్ని పక్కకు పెట్టి మాంకాల భాస్కర్ను ఎప్పటికీ మేమే పెత్తనాలు చేసేది కాదు, దాన్ని పక్కకు పెట్టి మనోని తప్పకుండా గెలిపిస్తాం. కోరుకొండపల్లి
గ్రామ ప్రజలకు మరియు పెద్దలందరికీ పేరు పేరున మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. మేము మా గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలుగా మేము ఒక బహుజన వాళ్ళ వాదిగా బీసీలు అయితేంది, ఎస్సీలు అయితేంది, ఎస్టీలు అయితేంది, ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత వర్గాలు మా రెడ్డిస్ అయితేంది, అందరం కూడా కలిసి ఒక సేవా భావంతో ముందుకొచ్చి పనిచేసే వ్యక్తి ముందు పెడితే మన గ్రామం కొంచెం అభివృద్ధి ఉంటుంది. కాబట్టి యువకులకు అవకాశం ఇవ్వాలి. ఈ ఎలక్షన్లో యువకులకు అవకాశం ఇస్తే కొంచెం ముందుకు తీసుకుపోయి చేస్తారన్న ఉద్దేశంతో మేము మాకందరికీ ఈ అవకాశాలు మేము బీసీలో మేము కూడా నిలబడవచ్చు. నేను కూడా మాజీ ఎంపీటీసీని, మా తమ్ముడు మాజీ సర్పంచి, మేము అన్ని పదవులు కూడా చేసినాము. కాబట్టి ఏంటంటే జనాలకు అన్ని ఏది వచ్చినా కూడా పదవులు మీరే అనుభవిస్తారా, మరి బహుజనులకు అందరికీ వెనకబడ్డ వ్యక్తులకు అందరికీ కూడా అవకాశం ఇవ్వాలని మేము గత 10 సంవత్సరాలు యూరియా కావాలన్నా, ఏ మందు బస్తా కావాలన్నా, ఏది కావాలన్నా, నీళ్లు కెనాల్ నీళ్ళు కావాలన్నా సకాలంలో అందించిన టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ యూరియా బస్తా కాంగ్రెస్ పార్టీ వచ్చి యూరియా కొరత కోసం లైన్లో నిలబడి పొద్దున్నాగా నిలబడి ఒక బస్తా తెచ్చుకున్నాం. 10 ఎకరాలు ఉన్న రైతు ఒక బస్తా పెట్టేస్తాడు. ఏం పంట పండియగలుగుతాడు? రైతు వెన్నుముక లాంటి దేశానికి. రైతుని దెబ్బతీసింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఆ కాంగ్రెస్ గవర్నమెంట్ సరైన బుద్ధి చెప్పే సమయం వచ్చింది. కాబట్టి దీంతో బోనస్ ఇస్తున్నాడు, రైతు బంధు ఇస్తున్నాడు, ఇవన్నీ పోయి పక్కలు పెట్టి కళ్యాణ లక్ష్మి తులం మంగారం ఇస్తున్నాడు, అబద్ధాలు చెప్పి వ్యక్తులను మోసం చేసి అధికారంలోకి వచ్చారు. అధికారం రాగానే అధికారం దుర్వినియోగం చేసుకుంటా ప్రజలను ఎట్టి సాగిరి కింద రైతును పక్కన పెట్టినారు. పింఛన్ 4,000 ఎన్నో చెప్పి కళ్యాణ లక్ష్మి ఏది తులం బంగారం లేదు, ఏం లేదు. దానికి స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పాలనే నేను కంకణం కట్టుకొని టీఆర్ఎస్ పార్టీకి చేస్తాను.